హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో క్రిస్పీగా బేబీకార్న్ 65 ప్రిపేర్ చేస్తున్నాను. చల్లగా ఉండే ఈ సాయంత్రపు వేళల్లో వేడివేడిగా ఈ బేబీకార్న్ 65 చేసుకొని తింటే ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అయితే రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం కావలసినవి బేబీకార్న్ తీసుకొని వీటిని వాటర్తో బాగా కడిగి తీసుకోవాలి. అలాగే మిల్ మేకర్ 1/2 కప్పు, కార్న్ఫ్లెక్స్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, సాల్ట్, పసుపు, కారం తీసుకోవాలి. ఇప్పుడు పేస్ట్ కోసం కొద్దిగా కొత్తిమీర, అల్లం 1 ఇంచి, వెల్లుల్లి రెబ్బలు 5, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగా ఈ సోయాని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఒక ప్లేట్లో వేసుకుందాము. దీనిలో మైదా, కార్న్ఫ్లోర్, పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇది మనకి బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. దీనిని పక్కన పెట్టుకొని ఈ బేబీకార్న్ అన్నింటినీ మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ కార్న్ఫ్లెక్స్ని చేతితో గట్టిగా క్రష్ చేసుకుంటూ ఈ సోయాలో కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ సోయాకి బదులుగా బ్రెడ్ క్రమ్స్ అయినా తీసుకోవచ్చు. తర్వాత పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యే లోపల ఈ బేబీకార్న్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో వేసుకొని బాగా డిప్ చేసుకోవాలి. తర్వాత ఈ సోయా కార్న్ పొడిలో వేసి బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా అన్నింటిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ ప్రిపేర్ అయ్యాయి కదా, వీటిని ఒక్కొక్కటిగా మరుగుతున్న ఆయిల్లో వేసి హై టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకుందాం. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కార్న్ఫ్లెక్స్ వేయడం వల్ల క్రంచీగా ఉంటాయి. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇంకా బాగుంటాయి. అంతేనండి, చాలా సులువుగా చేసి మీ పిల్లలకి పెట్టండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.